హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఏంది అంటే నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి వచ్చేటప్పుడు నాకు చైన్ ప్యాక్ అయితే లూజ్ అయింది. అంటే వెహికల్ది చైన్ ప్యాక్ లూజ్ అయిందని చెప్పి నేను షోరూమ్కి అయితే సర్వీస్ సెంటర్కి అయితే పోయినా. సో అక్కడ ఏంది అంటే మనోడు చైన్ టైట్ చేసిండు అండ్ ఏం చేసిండంటే కొంచెం ఆయిల్, లైక్ చైన్ పైన ఆయిల్ పోసిండు అన్నమాట, ఎక్కువ గేర్ ఆయిల్ పోసిండు. సో దానివల్ల ఏంది అంటే మన వెహికల్ ఏమో MT-15 వైట్ అండ్ ఆరెంజ్, అది కదా ఆరెంజ్ వీల్స్ కదా. సో ఇక్కడ మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే ఆరెంజ్ వీల్స్తోని మనం ఎప్పుడైతే సర్వీస్ అయిపోయినాకనో లేకపోతే వాషింగ్ అయిపోయినాకనో మనం లూప్ స్ప్రే చేస్తాం కదా చైన్ పైన. సో అప్పుడు ఏంటి అంటే మనం వెళ్ళేటప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్ళినా, ఎనీవే ఎలా వెళ్ళినా కూడా మనకి ఆయిల్ అనేది ఆ వీల్స్ పైన పడుతుంది. ఆరెంజ్ కలర్ రీమ్స్ ఉంటాయి కదా, సో వాటి మీద పడుతుంది. మళ్ళీ వాటిని మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ సపరేట్లీ. మనంతా వాషింగ్ చేసి కూడా మనం చివరికి మళ్ళీ వీల్స్ పైన ఉన్న ఆయిల్ని క్లీన్ చేయడం అనేది పెద్ద టాస్క్. మళ్ళీ దానికోసం మనం సపరేట్గా వాషింగ్ అనేది ఇవ్వలేము. ఓకే, సో ఇప్పుడు దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలంటే, ఆయిల్ని క్లీన్ చేయాలంటే మనకి పక్క పెట్రోల్ డీజిల్ కావాలి. ఓకే, సో నేను చేపించిన నా బండిని ఒకసారి చూపిస్తాను మీకు. నా వెహికల్ ఎట్లా ఆయిల్ ఎట్లా ఉందో చూపిస్తా చూడండి. సో చూడండి గాయస్, వాటర్ వాష్ అయిపోయింది. మొన్న రీసెంట్గా అయిపోయింది. వర్షం వల్ల బురద అంతా మొత్తం చూడండి. మనం వాటర్ వాష్ చేయించి కూడా వేస్ట్. అంటే రెయినీ సీజన్లో వాటర్ వాష్ చేయించడం అనేది వేస్ట్ ఆఫ్ టైం, అంటే వేస్ట్ ఆఫ్ మనీ. ఎందుకంటే మళ్ళీ వర్షం పడాలంటే అదే బురద మళ్ళీ మనం పోయేటప్పుడు మన వెహికల్ మీద చూడండి ఎంత కొత్తగా ఉండే వెహికల్. వారం కూడా వాళ్ళ వాటర్ వాష్ చేయించి, సో మనకి వాటర్ వాష్ చేయించిన 3-4 డేస్కి వర్షం పడ్డది. మళ్ళీ బురద ఎట్లా ఉందో అట్లా ఉంది. ఇంకా నేను ఇంకా క్లీన్ చేయకుండా అట్లా వదిలిపెట్టిన. సో మళ్ళీ ఇప్పుడు నేను ఈ వీల్స్ చూడండి ఎంత బ్లాక్ అయిపోయినాయి. జనరల్గా ఇది ఆరెంజ్ కదా. సో చూడండి ఆరెంజ్ కాస్త ఎంత ఆయిల్. సో ఆయిల్ అంతా ఈ వీల్స్ పైన ఉంది. ఇప్పుడు ఈ చైన్ పైన నిన్న ఆయిల్ వేసిండా, తను గేర్ ఆయిల్ వేసిండు. సో ఆయిల్ అంతా చిల్లిపోయి దీని మీద పడింది. మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేయడం అనేది పెద్ద టాస్క్. దీన్ని క్లీన్ చేయాలన్నా కూడా ఎలా ఉంటుంది అంటే మనం చెయ్యి అనేది ఇందులో పట్టదు చక్కగా. దీన్ని క్లీన్ చేయడం ఇట్లా చాలా టాస్క్. క్లాత్ని తుడవాలన్నా కూడా ఇవి అడ్డుంటాయి కదా. సో వీటి వల్ల తుడవడం అనేది చాలా కష్టం. సో ఇక్కడ తుడవాలంటే ఇంకా మనం ఈ సెంటర్ స్టాండ్ ఏమో, వీటికి సెంటర్ స్టాండ్ ఉండవు. సో చూడొచ్చు మీరు ఇక్కడ మన MT-15కి అయితే సెంటర్ స్టాండ్ ఉండదు. వాళ్ళ సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గర ఉంటాయి, అంటే అటాచ్ చేయడానికి సెంటర్ స్టాండ్. వాటితో వాళ్ళు క్లీన్ చేస్తారు. బట్ మన ఇంట్లో అంటే మనకు ఒకరి హెల్ప్ అయితే కావాలి. ఇక ఎవరి హెల్ప్ లేదు అంటే మనమే కష్టపడాలి ఇక. సో అదొకటి. సో మెయిన్ ప్రాబ్లమే ఇదే మనకి. ఈ ఆయిల్ ఎప్పుడు వాటర్ వాష్ చేయించినా కూడా కొంచెం స్పీడ్గా పోయినామంటే, ఆఫ్టర్ లూప్ స్ప్రే కొంచెం స్పీడ్గా పోయినామంటే అయిపోయినట్టే. ఇంకోటి ఏంటంటే వాటర్ వాష్ చేయించిన ప్రతిసారి మనం చైన్ని కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. వాటర్ వాష్ చేసినప్పుడల్లా. ఎందుకంటే చాలా డస్ట్ అనేది ఈ ఆయిల్కి అనేది పట్టుకోబోయి ఉంటుంది. సో దానివల్ల మనకి చైన్ అరుగుతుంది అన్నమాట తొందరగా. సో మీరేంటి అంటే వాటర్ వాష్ చేయించిన తర్వాత చైన్ క్లీన్ స్ప్రే ఉంటాయి అన్నమాట. సో దాంతో ఇట్లా కొట్టేస్తే, తర్వాత వాటర్ కొట్టేస్తే ఇక్కడున్న ఆయిల్ అంతా పోతుంది. ఓకే, చైన్ క్లీన్ స్ప్రే 200 ఎంత ఉంటుంది అది. సో ఇక్కడ ఉన్న వాటర్ అంతా పోతుంది. ఓకే, సో తర్వాత ఏంటి అంటే మనకి నార్మల్గా అంతా వాటర్ వాష్ అయిపోయిన తర్వాత మనకి లూప్ స్ప్రే కొడతారు అనమాట. లూప్ స్ప్రే అంటే ఆయిల్ స్ప్రే తెలిసి ఉంటుంది, లూప్ స్ప్రే. సో అది కొట్టినప్పుడు మనకి మళ్ళీ ఆయిల్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ ఆయిల్ కొట్టలేదు, లూప్ స్ప్రే చేయలేదు అంటే చైన్ అనేది ఎండిపోయి ఉంటుంది కాబట్టి రస్ట్ వచ్చేస్తుంది, ఈజీగా వాటర్ తడుస్తుంది కాబట్టి. సో రస్ట్ వచ్చేసి మీకు చైన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో పక్కా లూప్ స్ప్రే అయితే చేసుకోవాలి ఆఫ్టర్ వాటర్ వాష్. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేను వెళ్ళి పెట్రోల్ డీజిల్ తీసుకొని రావాలి దీన్ని క్లీన్ చేయడానికి కోసం. మనకి అది కావాలి. సో ఇంత ఈజీగా అయితే పోదు. సో ఇప్పుడైతే మనం వెళ్ళి పెట్రోల్ అయితే తీసుకొని వద్దాము. సో పెట్రోల్ బంక్కి అయితే పోదాం ఇప్పుడు మనం. ఎండ గట్టిగా ఉంది కాబట్టి ఇది పెట్టుకోవడం బెటర్ వైజర్. ఓకే, చాలా బయలుదేరదాం.
ఓకే డన్. జరిగితే పోతాన్నా నేను అక్కడి నుంచి. సైడ్ అడ్డుంటే ఎట్లా పోతా? పిల్లలు చూడరే మనం కీయడ పెట్టిన. ఏమైందిరా? పోట్లేను, జస్ట్ బయటకు పోతున్నా, కొంచెం పని ఉంది. వెనక దాంట్లో పడతారు, చూసుకో. సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్. కొట్టరా, యూట్యూబ్లో కొట్టేస్తుంది నా ఛానల్. ఎందురా చూస్తున్నావు? ఓకేనా? సో గైస్, మనమైతే ఇప్పుడు బయలుదేరాల్సి ఉంటుంది ఫర్ పెట్రోల్. ఇంట్లోకి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మర్చిపోయిన విషయం ఏంటి అంటే, నేను ఒక వాటర్ బాటిల్ అక్కడ నా దగ్గర, వీ హ్యావ్ టు గో బ్యాక్. సో ఇక్కడ ఒకటి ఖాళీ వాటర్ బాటిల్ అయితే ఉంది. సో నేను ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకుంటా. దొంగతనం అన్నారు కదా, వాటర్ బాటిల్ ఖాళీది, నాకు ఇది పనికొస్తుంది. ఓకే చలో, ఇప్పుడు పోయి పెట్రోల్ కొట్టించుకోవాలా. చలో. సో గాయ్స్, ఇవి మాత్రం రోడ్డుకి మొత్తం అడ్డే ఉంటాయి ఎప్పుడు. సో చూపిస్తా చూడండి నా స్పీడోమీటర్. కనిపిస్తుంది అనుకుంటా, ఐ హోప్. ఈ హైదరాబాద్లో కంటే, హైదరాబాద్లో వాటర్ బ్లాక్ చేసే కంటే ఇక్కడ ప్రైవేట్ ప్లేస్లో చేయడం బెటర్ చాలా. వీ కెన్ ఈజీలీ గో. నల్గొండ ఫ్లైఓవర్. ఈ వీడియో మాత్రం ఘోరంగా రీచ్ వచ్చింది. నల్గొండ ఫ్లైఓవర్. సో ఫైనల్లీ వి రీచ్ టు పెట్రోల్ బంక్. సో మనం పెట్రోల్ కొట్టించాలి ఇప్పుడు. బైక్ ఎక్కడ పడాలన్న వాటర్? ఎంత కాదు, జస్ట్ అది లీటర్ది కదా, 50 రూపాయలు చేయాలి. గాయస్, నేను ఇప్పుడు పేమెంట్ చేయాలి కాబట్టి మళ్ళీ నా ఫోన్ తీయాల్సి ఉంటుంది. ఫోన్ తీసాక మళ్ళీ పెడతా. చూడండి, నేను అక్క చూడు 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 ఎవడు అన్నాడు కామెంట్స్లలో, ఓవర్టేక్ ఆడెక్క కరెక్ట్ రోడ్లో పోతారు, ఇక్కడ పోతారు టర్నింగ్లలో అన్నోళ్ళకి ఎట్లా ఏమన్నా అర్థం కావట్లే. కానీ ఎంత కంప్లీట్ యువతల సైడ్ వచ్చేసినాడు. అది దౌర్భాగ్యం ఇక్కడ మాది. మీకు తెలియదు పొంగు. మళ్ళీ నేను రోడ్డు సో గైస్ చలో. ఇప్పుడు వెళ్ళి బండిని అయితే వాష్ చేయాలి. ఫైనల్గా అయితే పెట్రోల్ అయితే తీసుకొచ్చిన. యాక్చువల్గా నేను డీజిల్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఏం చెప్పకుండా ఇచ్చేసేసరికి మనోడు పెట్రోల్లో కొట్టిండు బండి కనుక్కొని చెప్పి. సో ఇప్పుడు మనకి పెట్రోల్తోని వీల్స్ అనేది క్లీన్ చేసుకోవాలి. కానీ నేను చాలా పెట్రోల్ కొట్టించిన, కానీ పర్వాలేదు, మిగిలింది బైక్లో పోసుకుంటా. సో ఇప్పుడు మనం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి టబ్స్ ఉన్నాయి అన్నమాట, బకెట్స్ ఉన్నాయి. సో అందులో మనం
అది ఏమంటారు సర్ప్, అది పోసి మళ్ళీ దాంతో మనము వెహికల్ అయితే క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సర్పు XXX డిటర్జెంట్ పౌడర్. సో మనం దీంతో ట్రై చేద్దాము. సో ఇది బకెట్లో పోసి తర్వాత బాగా వాటర్ పోస్తే మెరుగు వస్తుంది. సో దాంతో మనం నాకు తెలిసి దీంతోనే ఆయిల్ మెరకలు పోతుంది అనుకుంటా, బట్ మరీ అంతగా పోవు. బట్ మనం పెట్రోల్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఐ థింక్. చూద్దాం ఒకసారి అయితే. సో చూద్దాం. సో ప్రజెంట్ అయితే దీన్ని ఓపెన్ చేసి బకెట్లో పోసేద్దాం. సో ఇలా 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 బకెట్లో పోద్దాము. ఎనఫ్ సరిపోద్ది అనుకుంటా. 1 సెకండ్, మళ్ళీ ఇప్పుడు వాటర్ కలుపుదాం దీంట్లో. మురుగు రావాలి ఫుల్గా. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్, సరిపోద్ది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వాటర్తో బండిని బాగా తడపాలి వాటర్తో. సో ఓకే, ఫస్ట్ కీస్ తీయాలి, లేకపోతే ఇందులోకి వాటర్ పోతే కీస్ మొత్తం రస్ట్ వచ్చినట్టు స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం దీన్ని కొట్టడమే ఇంకా. ఏంటి వీల్స్ చూడండి, ఆయిల్ అస్సలుగా పోవట్లేదు ఎంత ప్రెషర్ పెట్టి కొట్టినా కూడా. సో మనం కొట్టే ప్రెషర్ అనేది ఈ వీల్స్ పైన, ఈ బట్ లూప్ స్ప్రే నిన్న చేంజ్ చేసింది కాబట్టి ప్రెషర్ పెట్టి కొట్టొద్దు. సో అసలు పోవట్లేదు, అంటే ప్రెషర్ పెట్టి కొట్టినా అది పోదన్నమాట, స్టిక్ అవుతుంది మొత్తం ఆయిల్ అనేది చైన్కి. సో ప్రాబ్లం ఏం లేదు. బట్ లాంగ్ ప్రెషర్ పెట్టి ఇంకా ప్రెషర్ పెట్టి కొడితే మాత్రం మళ్ళీ మనం వీ షుడ్ అమ్మా ఫైనల్గా అయితే క్లీన్ చేసేస్తా వెహికల్ని కింద మీద పడి. సో పెట్రోల్ అయితే తీసుకొచ్చి మరి మొత్తం చేసిన. పెట్రోల్ పెడితేనే పోతుంది యాక్చువల్గా. చూడొచ్చు మీరు వీల్స్ ఎంత కొత్తగా ఉన్నాయో చూడడానికి. సో చాలా టైం పట్టింది క్లీన్ చేయడానికి. చూడు, ఒక 90% అయితే క్లీన్ చేయగలను, కానీ అడ్జస్ట్లో మాత్రం అది అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా కూడా. సో మేబీ నెక్స్ట్ టైం వాషింగ్ ఇచ్చినప్పుడు అవుతుందేమో. సో ఆల్మోస్ట్ ఆల్ క్లీన్ అయితే అయ్యింది. సో నార్మల్గా కనిపిస్తుంది ఇప్పుడు వీల్స్ అయితే ఆరెంజ్. సో చూడొచ్చు. ఓకే, సో పెట్రోల్తో అయితేనే ఇది పోతుందన్నమాట మనకి ఆయిల్ అనేది. నార్మల్గా సోప్ వాటర్ పెట్టి ఫోమ్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తే పోవట్లేదు. సో చూడొచ్చు ఎంత నీట్గా అయిపోయిందో ఆల్మోస్ట్ ఆల్. సో ఓకే, ఇప్పుడు చూడడానికి కొంచెం లుక్ బాగుంది బండిది. సో ఫ్రంట్ వీల్స్ కూడా మంచి క్లీన్ చేసిన, నార్మల్ అయిపోయింది. చూడండి గైస్, ఇంకా కొద్దిసేపు అయితే ఎండకు ఉంచి ఆరిపోయాక పక్కకు పెట్టుకోవడమే వెహికల్ని. సో ఎవరైతే MT-15 ఆరెంజ్ వీల్స్ తీసుకున్నారో వాళ్ళకైతే ఈ ప్రాబ్లం పక్కా ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. మీరు క్లీన్ చేస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు. చూడొచ్చు నాకు చెమటలు ఎట్లా పడ్డాయో. ఓకే గైస్, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఈ వీడియో చూసి అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నువ్వు వద్దనే కొడతారు మమ్మీ. ఓకే గైస్, ఫాలో చేయండి.